అందరికీ నమస్కారం. ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అంచనా వేసినట్లుగానే ముందుగా భారతీయ జనతా పార్టీ భావించినట్లుగా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఆధిక్యతని ప్రదర్శిస్తోంది. 40 సీట్లకు పైగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికీ సుమారు 41 సీట్లలో 70 సీట్ల అసెంబ్లీలో 41 సీట్లలో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. ఖచ్చితంగా 3/2 మెజారిటీ 2/3 మెజారిటీ 45-46 సీట్లకు తగ్గకుండా గెలుస్తామన్నది మాకున్నటువంటి భరోసా. ఇది ఒక చారిత్రాత్మక విజయంగా చెప్పాలి. మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలని మూడవసారి గెలిపించుకోవటమే కాకుండా ప్రభుత్వాలని నిలబెట్టుకోవటమే కాకుండా గత 10 సంవత్సరాల్లో ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఢిల్లీ అసెంబ్లీలో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని చిత్తుగా ఓడించటం అన్నది భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలుగా మా అందరికీ ఒక గొప్ప ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం. గతంలో ఢిల్లీలో లోక్సభ ఎన్నికల్లో ఒక రకమైనటువంటి తీర్పు, 6 నెలలు తిరగకుండానే అసెంబ్లీలో మరో విధమైన తీర్పు ఇచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి ఢిల్లీ ప్రజలు కూడా ఈసారి డబుల్ ఇంజిన్ సర్కార్ ఢిల్లీలో కూడా కావాలి, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే ఢిల్లీ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అని విశ్వసించి ఈరోజు ఇటువంటి ఫలితాలని భారతీయ జనతా పార్టీకి ఇస్తున్నారని మేము భావిస్తాం. గత 2 ఎన్నికల్లో మీరు చూసినట్లయితే 14, 19 లోక్సభ ఎన్నికల్లో 7కు 7 పార్లమెంటు సీట్లు గెలిపించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి 70కి 7 కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. 2015లో అయితే కేవలం 3 సీట్లు, తర్వాత 7-8 సీట్లు మాత్రమే ఇచ్చారు. అటువంటిది ఈరోజు ఏకంగా అధికారంలోకి భారతీయ జనతా పార్టీని తీసుకొస్తున్నారంటే ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో చేసినటువంటి వాగ్దానాలని ప్రజలు నమ్మలి విశ్వసించలేదు. మేమొక కొత్త తరం రాజకీయం తీసుకొస్తామని చెప్పి ఒక రకంగా పూర్తిగా అవినీతిమయ రాజకీయాలను చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ పార్టీని ఈరోజు ప్రజలు వారి పట్ల వ్యతిరేకతని ప్రదర్శిస్తూ భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఒక అవకాశం ఇవ్వటం అన్నది ఢిల్లీ ప్రజలకి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రుణపడి ఉంటుంది. అవినీతితో పాటుగా అధికార దుర్వినియోగం, అరవింద్ కేజ్రీవాల్ మేము ఒక సాధారణ పౌరునిగా రాజకీయాల్లోకి ప్రవేశించాం, అధికారాన్ని దుర్వినియోగం చేసేదానికి మేము వ్యతిరేకమని చెప్పి నమ్మబలికి శీష్ మహల్ లాంటి ఒక రాజమహల్ లాంటి భవనాలు నిర్మించుకొని దానిలో నివసించడం కానివ్వండి, లిక్కర్ స్కామ్ లో విస్తృతమైనటువంటి అవినీతి చేసి పట్టుబడి ఆయన అంతకుముందు ప్రతి ఒక్కరి మీద అవినీతి ఆరోపణలు చేసేవారు. ఏది కూడా కనీసం అభియోగం చేయలేకపోయారు. ఏది కోర్టులో నిలబడలేదు. అనేక మంది నాయకులకి, మా పార్టీ నాయకులందరికీ కూడా వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు అరవింద్ కేజ్రీవాల్ గతంలో. అరుణ్ జైట్లీ గారికి కానివ్వండి, నితిన్ గడ్కరీ గారికి కానివ్వండి, వీరందరికీ అవినీతి ఆరోపణలు చేసి స్పిట్ అండ్ రన్ పాలిటిక్స్ చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ అంటే ఏదో ఒక ఆరోపణ చేసి పారిపోవటం. అటువంటి అరవింద్ కేజ్రీవాల్ ని ఈ రోజున కోర్టుల ద్వారా ఆయనపై జరిపిన అభియోగాల్ని కోర్టులు నమ్మాయి, విశ్వసించాయి. ఆ విచారణ ఆధారంగా బెయిల్ అనేక సందర్భాల్లో రద్దు చేశాయి, బెయిల్ నిరాకరించాయి. సో ఈ రోజున అరవింద్ కేజ్రీవాల్ ఒక అవినీతిమయ నాయకుడిగా ప్రజల ముందు నిలబడ్డారు. అందుకే ఆయన సొంత నియోజకవర్గంలో మొదటి 4 రౌండ్లలో వెనుకబడినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఈ మధ్య ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ రౌండ్స్ లో కేవలం 250 ఓట్లతో ఆ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారని చెప్తుంటే ఎంత ప్రజలకి ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల, అరవింద్ కేజ్రీవాల్ యొక్క నాయకత్వం పట్ల వారి విశ్వాసం ఏ విధంగా సన్నగిల్లిందో, పూర్తిగా విశ్వాసం సన్నగిల్లిందో అర్థమవుతోంది. ప్రజలు ఏ పార్టీనైనా అధికారంలోకి తీసుకువచ్చేది ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని, కుంటి సాకుల్ని వెతుక్కుంటూ ప్రతి దానికి తనకి అనవసరమైన విషయాల్లో కూడా కేంద్రంతో తగాదా పెట్టుకొని ప్రధానమంత్రి స్థాయికి ఎదగాలని చెప్పి అనేక
మరి ఆరోపణలు చేసి భంగపడ్డటువంటి అరవింద్ కేజ్రీవాల్ కి ఇది ఖచ్చితంగా ఒక గుణపాఠమే. ఆయన సొంత నియోజకవర్గంలో కేవలం గెలుపు ఓటముల మధ్య ఊగిసలాడటం చూస్తుంటే ఆయన ఖచ్చితంగా ఈ ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా ఒక గుణపాఠం అవుతాయని స్పష్టంగా చెప్పవచ్చు. నైతిక బాధ్యత వహిస్తూ కేజ్రీవాల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా అవి అవి ఆ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు. పూర్తి ఫలితాలు వచ్చేదాకా వేచి చూద్దాం. ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీకి ఈ రోజు ప్రజలు చూపించినటువంటి ఆదరణ దాదాపుగా 5-6% ఓట్ల ఆధిక్యతతో మేము ఉన్నామంటే అది తక్కువ కాదు. గతంలో దాదాపుగా 18% వెనుక ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రోజున 5-6% ఆధిక్యతలో ఉండటం, అందులో కూడా ఇది ముఖాముఖి పోటీ. ఇది మిగతా పార్టీలు కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ నామమాత్ర పోటీ ఇచ్చాయి తప్పితే నిజమైన పోటీ ఇది మరి హెడ్ టు హెడ్ కాంటెస్ట్. మీరు చూస్తే ముఖాముఖి పోటీ బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యనే నడిచింది. సో ఈ రోజు ఎన్నికల ఫలితాలు మరి గత ప్రతి ఎన్నిక చాలా ప్రధానమైంది. ఢిల్లీ నిజం చెప్పాలంటే ఒక కేంద్రపాలిత ప్రాంతమే మాత్రమే అయినప్పటికీ కూడా ఢిల్లీకి దేశ రాజధాని అయిన కారణంగా కొంత రాజకీయ ప్రాముఖ్యత ఉంది. అలాగే అరవింద్ కేజ్రీవాల్ తానేదో కొత్త తరహా పాలిటిక్స్ ని తీసుకొస్తున్నానని చెప్పి నమ్మబలికి మరి ప్రజల్ని ప్రభావితం చేసే పని ఢిల్లీ బయట కూడా చేశారు. ఈ రోజు ఎన్నికల ఫలితాలతో ఒక కనువిప్పు కలిగే విధంగా ఉంది. జాతీయ స్థాయిలో ఒక పార్టీ, మీ పార్టీ దేశంలో ఎక్కడ ఇవ్వని హామీలు బీజేపీ గెలుపు కోసం ఢిల్లీలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అమలు అవుతాయా, అమలు చేస్తారా? ఈ హామీలు దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలన్న డిమాండ్ వస్తుంది కదా. భారతీయ జనతా పార్టీ అంటేనే విశ్వాసం. నరేంద్ర మోదీ గారి నాయకత్వం అంటే నమ్మకం. ఇప్పటి వరకు చెప్పిన ప్రతిదీ చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. చేయని వాగ్దానాలను కూడా మరి ప్రజా సంక్షేమం కోసం చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. సో అటువంటి పార్టీ, అటువంటి నాయకుడి సారథ్యంలో, మోదీ గారి సారథ్యంలో ఢిల్లీలో చేసినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోవటమే కాకుండా మరలా మహారాష్ట్ర, హర్యానా తరహాలో, అలాగే ఉత్తరప్రదేశ్, గుజరాత్ తరహాలో ఢిల్లీని భారతీయ జనతా పార్టీకి కంచు కోటగా చేసి ఎవరు దరిదాపులకి మళ్ళీ రాకుండా అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా భారతీయ జనతా పార్టీ పాలన కొనసాగుతుంది. దానికి ఎటువంటి సంశయం లేదు. అన్ని రంగాల్లో అన్ని సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుంది. అలాగే ఇండియా కూటమి అన్నది అది ఒక మిథ్య మాత్రమే. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసి కింద పడ్డారు, ఇప్పుడు విడివిడిగా పోటీ చేసి కూడా దెబ్బతిన్నారు. సో కాబట్టి ఆ కూటమికి ఎటువంటి ప్రజాదరణ కానీ ప్రజల యొక్క నమ్మకం కానీ లేదు. సో కాబట్టి ఈ కూటమి ఇంకా పతన దిశగా వెళ్తుంది అనటానికి ఈ రోజు ఎన్నికల ఫలితాలు మరొక కారణం అవుతాయి. కలిసి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారని ఛానల్స్ లో చూస్తున్నాను, తెలుగు ఛానల్స్ లో కూడా విస్తృతంగా. విడిపోండి, కొట్టుకోండి అండ్ రాజకీయ పతనం దిశగా వెళ్ళండి, దానికి కొంచెం సవరణ చేస్తా, మీకు కలిసున్నా కలదు కష్టం, విడిపోయినా కలదు కష్టం, నీకు వచ్చేదేమీ లేదు. మీతో కలిశారు, ఒమర్ అబ్దుల్లాతో కాంగ్రెస్ పార్టీ కలిసింది, ఏమైంది? నేషనల్ కాన్ఫరెన్స్ ని కూడా కిందకు దించింది. కాంగ్రెస్ ఒక్క అసెంబ్లీ సీటుకు పరిమితమై ఆ కూటమిని ముంచేసింది. సో ఒమర్ అబ్దుల్లా ఇతరులకు సలహాలు ఇచ్చే ముందు తన కొంప ఏ రకంగా, తన కూటమి కొంప కాశ్మీర్ లో ఏ విధంగా దెబ్బతిందో ఒకసారి విశ్లేషణ చేసుకుంటే ఇటువంటి సలహాలు ఇతరులకు ఇవ్వడం బహుశా ఆయన తన మనసు మార్చుకునే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు మీరు ఇన్ని హామీలు ఇచ్చి 12 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ చేస్తే కేవలం ఆమ్ ఆద్మీ పార్టీకి మీకు 4% తేడా ఉంది ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం. ఇంత కష్టపడితే 4% అంత అనుకున్నంత ఫలితాలు రాలేదనుకోవచ్చా? గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము 15% ఓట్లు వెనకున్నాం ఆమ్ ఆద్మీ పార్టీ కంటే. ఇప్పుడు 5% ఆధిక్యంలో ఉన్నాం. అంటే 20% ఓట్ల పెంపు జరిగింది భారతీయ జనతా పార్టీకి. ఇది ఒక అసెంబ్లీ ఎన్నికల కాలంలో ఇంత స్థాయి పాజిటివ్ స్వింగ్ అన్నది, ఓట్ల శాతం పెరగటం అన్నది సాధారణ విషయం కాదు. ఇది ఖచ్చితంగా మేము చేసిన వాగ్దానాల్ని కట్టుబడి ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేస్తుంది. చెప్పా కదా, ఇది కేవలం ఒక అసెంబ్లీ ఎన్నికలో గెలుపు కోసం చేసేటువంటిది కాదు. భారతీయ జనతా పార్టీ ఏది చేసినా దీర్ఘకాలికంగా ప్రజలకు, పార్టీకి మంచి జరగాలని చేసేటువంటి పార్టీ. సో కాబట్టి ఇది ఈ ఎన్నికల
గెలుపు అన్నది ఇది కేవలం ఢిల్లీలో విజయ ప్రస్థానానికి నాంది మాత్రమే. మరొక 20-25 సంవత్సరాలు ఢిల్లీలో అధికారంలో రావాలన్న లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. మోడీయా ఆ అవినీతియా లేకపోతే మీరు ఇచ్చిన హామీలో ఏం కారణం అనుకుంటున్నారు? ఏ ఎన్నికల్లో గెలుపు కావాలన్నా అనేక కారణాలు పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఏ విధంగా ఇచ్చిన మాటకు కట్టుబడి కేవలం దేశాభివృద్ధి లక్ష్యంగా ఒక అంకిత భావంతో పనిచేసేటువంటి పార్టీగా ప్రజల్లో ఒక బలమైనటువంటి విశ్వాసం మరి నాటుకుంది. అలాంటిది ఆమ్ ఆద్మీ పార్టీతో కూడా అదే విశ్వాసంతో అంతకంటే పెద్ద విజయాన్ని 2014లో 15లో ఢిల్లీ ప్రజలు ఇవ్వటం జరిగింది. కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. వాస్తవానికి మరి చేసేటువంటి వాగ్దానాలకు మధ్య ఉన్న వ్యత్యాసమే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క తీవ్రమైన మరి పతనానికి కారణం. ఎందుకంటే మేము అవినీతి రహిత పార్టీ అని చెప్పి పూర్తిగా అవినీతితో కూరుకుపోయి మరి దేశ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి పని చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఒక రకంగా ఈ ఎన్నికల ద్వారా ఎక్స్పోజ్ అయ్యారు. చంద్రబాబు ఢిల్లీలో షాదర్ల ప్రచారం చేశారు. అక్కడ బీజేపీ ముందంజలో ఉంది. అసలు ఇంతకుముందు అక్కడ బీజేపీ నేపథ్యమే లేదు. సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ గెలుపుతో, ఢిల్లీ గెలుపు, అంతకుముందు మహారాష్ట్ర, హర్యానా గెలుపుతో ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ ఎన్డీఏ కూటమి గెలవాలన్న లక్ష్యంగా పనిచేస్తాయి. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి ప్రదర్శనతో అధికారంలోకి రావటం తథ్యం. ఇది రాసి పెట్టుకోవచ్చు ఎవరైనా సరే. నెక్స్ట్ మధ్యలో ఇంకా అనేక రాష్ట్రాల్లో గెలుపొందిన తర్వాత ఖచ్చితంగా ఆ రాష్ట్రాల్లో గెలుపొందిన తర్వాత తెలంగాణలో కూడా గెలుస్తాం. ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన కూటమిగా ఏర్పడి ఒక అద్భుత విజయాన్ని సాధించిన తర్వాత కూడా కూటమిని ఇంకా బలోపేతం చేస్తూ మా యొక్క విజయానికి కూడా మా యొక్క కూటమిలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, మా విజయంలో వారు కూడా భాగస్వాములయ్యారు. అక్కడ మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ క్యాంపెయిన్ చేయటం కానివ్వండి, ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తరఫున క్యాంపెయిన్ చేయటం కానివ్వండి, ఇది ఈ కూటమి బలంగా నడుస్తోంది. ఈ కూటమి భవిష్యత్తులో ఇంకా అద్భుత విజయాలు సాధిస్తుందన్న దానికి ఈ యొక్క కూటమి భాగస్వాముల పార్టిసిపేషనే. ప్రతి ఒక్క బీహార్ లో అత్యద్భుత విజయాన్ని సాధించి మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం తథ్యం. ఏ రాష్ట్రాన్ని, ఏ ఎన్నికని కూడా, ఆఖరికి స్థానిక సంస్థల ఎన్నికల్ని కూడా భారతీయ జనతా పార్టీ చాలా మరి దీనిగా ప్రెస్టీజియస్ గా తీసుకొని ప్రతి ఒక్క స్థాయిలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని, ఎన్డీఏ విజయాన్ని సాధించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తాం. ఈ విజయం ఇంకా బలాన్ని చేకూరుస్తుంది. మాకు అత్యధికంగా అతి డిఫికల్ట్ గా మారినటువంటి ఢిల్లీ ఎన్నిక, ఎందుకంటే ఢిల్లీ ఓటర్స్ 2 ఎన్నికల్లో 6 నెలల వ్యత్యాసంలో లోక్సభలో ఒక తీర్పు, అసెంబ్లీలో ఒక తీర్పు ఇచ్చిన రాష్ట్రంలో మరి 2 మాకు అనుకూలంగా రావటం అన్నది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విశ్వాసాన్ని పెంచేటువంటి ఒక తీర్పు. ఖచ్చితంగా ఈ తీర్పు ఇంకా బలం చేకూరుస్తుంది. బీజేపీ రానున్న అన్ని ఎన్నికల్లో కూడా విజయ బావుట ఎగరేస్తుంది. ఇది కూటమి ఇంకా విచ్ఛిన్నం కావచ్చు, విలీనం కావచ్చు, వారు కలిసిన ఓటమి తథ్యమే. వారు విడివిడిగా పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ చేతుల్లో పరాజయం కావటం తథ్యం. ఎందుకంటే మాకున్నటువంటి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం, పటిష్టత, పరిపాలన, వీటికి తిరుగులేదు. థ్యాంక్ యూ.